మహిళలకి 33% రిజర్వేషన్స్ అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేయబోతుందని ఎమ్మెల్యే గల్లా మాధవి మహిళా మోర్చా అధ్యక్షురాలు రాధా మాధవి గుంటూరులో వెల్లడించారు. ఈ నెల 16, 17, 18 తేదీలలో జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలలో బిల్లు పెడుతున్న కేంద్ర ప్రభుత్వ చొరవను ఎమ్మెల్యే మాధవి అభినందించారు. సగం మంది మహిళా జనాభా ఉన్న దేశంలో ఎంతో కాలంగా ఈ అంశం పెండింగ్ లో ఉందని మోర్చా అధ్యక్షురాలు రాధా మాధవి గుర్తు చేశారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు, సీఎం చంద్రబాబు నాయుడు మహిళల కోసం చేసిన సంస్కరణల గురించి నారీ శక్తి వందన్ అభినయం సమావేశంలో చెప్పారు. అన్ని రంగాల్లో మహిళలు దూసుకువెళ్తున్నప్పుడు అంతరిక్షంలో కూడా నేడు మహిళల్ని మనం చూస్తున్నప్పుడు కేవలం రాజకీయాల్లో మాత్రం మహిళలు వెనుకబాటు అనేది సమంజసం కాదు. అయితే ఆ పరిస్థితి భారతదేశంలో ఈరోజు నెలకొంది కాబట్టి దీన్ని మార్చాలి అన్న ఒక సత్సంకల్పంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి రాష్ట్రాలన్నీ కూడా స్వాగతిస్తున్న శుభతరుణం. రేపు 16, 17, 18లో ఈ బిల్లు ప్రవేశపెట్టి అందరి చేత పూర్తి మద్దతుతో బయటికి వచ్చినాడు. నిజంగా మన దేశ ప్రజలందరూ నిజమైన దీపావళి, సంక్రాంతి పండుగలు జరుపుకుంటున్నట్టే మనందరం కూడా భావించాలి. ఈరోజు మహిళలకి ఈ ప్రాతినిధ్యం ఇవ్వాలి, రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వాలి అన్న ఒక ఆలోచన తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ గారి ఆలోచనలో నుంచి వచ్చింది అని చెప్పడంలో ఎంతో గర్విస్తూ ఉన్నాను. ఎందుకంటే స్థానిక సంస్థల్లో 9% మహిళలకి రిజర్వేషన్ తీసుకొచ్చి మొట్టమొదట ఒక చరిత్ర సృష్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఒక నాయకుడు మన ఎన్టీఆర్ గారు. అదే స్ఫూర్తితో తర్వాత 33% స్థానిక సంస్థల్లో బిల్లు రిజర్వేషన్ మహిళలకి రావాలి అని చెప్పి తీసుకురావడం, మరి రాష్ట్రాలన్నీ కూడా దాన్ని పాటించడం జరిగింది. అయితే ఇందులో కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి కూడా